నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ప్రెజెంట్ డేస్ లో యూత్ ఎక్కువగా జాబ్ చేయడం కంటే బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే బిజినెస్ చేయాలంటే మనీ ఉండాలి కదా. కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగుంటుంది, అలాంటి వాళ్ళు బిజినెస్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మందికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు బిజినెస్ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఈ స్కీమ్ ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది. ఈ స్కీమ్ పేరు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామే. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఎప్పుడో 2008లోనే స్టార్ట్ చేశారు. అంతకుముందు 2 స్కీమ్స్ ఉండేవి, ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకం అని. ఈ 2 స్కీమ్స్ ని మెర్జ్ చేసి ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ మీద ఏంటంటే మనం చూస్ చేసుకునే ప్రాజెక్ట్ బట్టి 50 లక్షల వరకు లోన్ ఇస్తారు. అంటే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ కానీ, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా మంచి అవకాశం. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ స్కీమ్ లో లోన్ తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ కూడా ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, అసలు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ PMEGP స్కీమ్ని ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటనేది తెలుసుకుందాం. అయితే ఈ PMEGP స్కీమ్కి పెద్దగా అర్హతలు ఏమి లేవు. 18 ఇయర్స్ నిండి ఉండాలి, కనీసం 8th పాస్ అయి ఉండాలి, అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయి ఉండాలి. ఫ్యామిలీ నుంచి 1 పర్సన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు గూగుల్లోకి వెళ్ళి kviconline.gov.in అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత చూడండి, అక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అని PMEGP, ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్, KVIC అఫీషియల్ అని 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ప్రధానమంత్రి ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి PMEGPని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని. ఇలా కిందకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంటుంది, అక్కడ అప్లై క్లిక్ చేయండి. అప్లై నౌ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో అడిగిన వివరాలన్నీ కూడా మనం ఎలాంటి తప్పులు లేకుండా మన సర్టిఫికేట్, యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం అన్నీ కూడా డీటెయిల్గా ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక సేవ్ అప్లికేషన్ డేటా అనేసి ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ పైన ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఏంటని పాయింట్ వైజ్గా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పాయింట్లో ఎనీ ఇండివిజువల్ అబౌవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, దేర్ విల్ బి నో ఇన్కమ్ సీలింగ్ అసిస్టెన్స్. అంటే నేను చెప్పాను కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయి ఉండాలని. ఇలా మొత్తం 10 పాయింట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ కింద డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. అసలు ఏం కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉండాలి, అదేవిధంగా సోషల్ కేటగిరీ ఆర్ స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మనకు కొన్ని మోడల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ పైన చూడండి మోడల్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మోడల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసినాక చూడండి, అక్కడ మీకు 1 by 1 ప్రాజెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మీకు చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చి ఉన్నారు. 3-ply మాస్క్, యాడ్ ఆన్ కార్డ్స్ ఫర్ కంప్యూటర్, ఎయిర్ కండిషనర్, అలోవెరా జెల్, అల్యూమినియం క్యాన్స్, అల్యూమినియం ఫ్యాబ్రికేషన్, అల్యూమినియం ఫర్నిచర్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అలా కిందకి వెళ్తే సుమారుగా ఏంటంటే 1056 మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అయితే సబ్సిడీ వివరాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్లో ఏంటంటే కొత్త యూనిట్ అయితే 50 lakhs వరకు లోన్ ఇస్తారు, అదే సర్వీస్ యూనిట్ అయితే 20 lakhs వరకు ఇస్తారు. అయితే సబ్సిడీ వివరాలు ఎలా ఉన్నాయంటే SC, ST, OBC మహిళలు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే మాత్రం 35% వరకు సబ్సిడీ ఉంటుంది. ఇన్ కేస్ సిటీస్లో అయితే మాత్రం 25% వరకు సబ్సిడీ ఉంటుంది. అదే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం రూరల్ ఏరియాలో 25% వరకు సబ్సిడీ ఉంటుంది, అదేవిధంగా సిటీస్లో అయితే 15% వరకు సబ్సిడీ ఉంటుంది. సో అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి కానీ, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా మంచి స్కీమ్ కదా. సో లేట్ చేయకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఈ స్కీమ్ తాలూకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.